6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తానని చెప్పేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన సందర్భం చూస్తాం. నన్ను ఇంటర్వ్యూ చేసే కన్నా మీరు ఏ మార్కెట్కో, ఏ విలేజ్కో, ఏ రైతు దగ్గరకో, ఏ స్టూడెంట్ దగ్గరకో, ఏ మహిళ దగ్గరకో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెప్పేసి కూడా అంటున్నారు. మరి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు, సీఎం రేంజ్లో మనుషులు, మంత్రుల రేంజ్లో మనుషులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. సెంట్రల్ నుంచి ఇన్ని జరిగినా కూడా తెలంగాణకు ఇప్పటిదాకా ఏది కూడా బడ్జెట్ రిలీజ్ చేయలేని పక్షాన మనం చూసాం. అది చాలా అబద్ధం అండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఎవరున్నా కానీ ఆ రాష్ట్రానికి సంబంధించి రావలసిన నిధులు వస్తూనే ఉంటాయి. 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీలకు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్తాము అని చెప్పేసి అన్నారు. అసెంబ్లీలో కూడా దానికి తీర్మానం అనేది జరిగింది. 9వ షెడ్యూల్లో కేంద్రంలో రాజ్యాంగంలో అది ఎంటర్ కాకుండా అది ఫలితం రాదు. వెల్కమ్ టు బీఆర్కే, నేను మిరిషి. ఇక తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలాగున్నాయి, అలాగే కేంద్రంలో 42% రిజర్వేషన్ దాని మీద ఆమోదం ఇస్తారా ఇవ్వరా? తెలంగాణ శాసనసభలో గౌరవ రేవంత్ రెడ్డి గారు 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. అలాగే దీన్ని బేస్ చేసుకొని స్థానిక సంస్థలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక 6 గ్యారంటీలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా దాన్ని అడ్డుపడుతున్నారు. అంటే ఏది చేయట్లేదు తెలంగాణలో, ఇప్పటిదాకా కూడా ఎటువంటి హామీలు ఇవ్వలేదు. 400 హామీలు ఇచ్చారు కానీ ఏ విధమైన ప్రజలకు న్యాయం చేయలేదు. తెలంగాణ ప్రజలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఈ రాజకీయ విశ్లేషణ గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ బీజేపీ నాయకురాలు డాక్టర్ ఉప్పల శారద గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ వెల్. మేడం, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు. అంటే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తానని చెప్పేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన సందర్భం చూస్తాం. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? నన్ను ఇంటర్వ్యూ చేసే కన్నా మీరు ఏ మార్కెట్కో, ఏ విలేజ్కో, ఏ రైతు దగ్గరకో, ఏ స్టూడెంట్ దగ్గరకో, ఏ మహిళ దగ్గరకో, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు బస్సు ఉచితంగా ఇవ్వడం తప్ప ఏది బెనిఫిట్ లేదు. 400 హామీలు చేశారు కానీ కనీసం మాకు ఏమాత్రం కూడా ఎక్కడ ఏ బెనిఫిట్ రాలేదంటున్నారు. ఇంతకుముందు కూడా జనరల్గా ఈ కరెంటు కానీ నీళ్లు కానీ పెద్ద ఇదిగా లేదు, అన్నీ కూడా చాలా తక్కువ రేట్లో. ఎందుకంటే వీళ్ళు పెట్టిన 100 మెగావాట్సో లేకపోతే ఇవో 200 యూనిట్స్కి కానీ ఒక బల్బు, ఒక ఫ్యాను అది ఎక్కువ ఉంటే బలవంతంగా ఎలాగా బిల్లులు వేస్తున్నారు. ఇక నీళ్ళు అన్నదా ఎప్పుడు ఫ్రీయే ఉంది. చేసింది ఏంటండి? కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ కాంగ్రెస్ అనేక రకాల అబద్ధాలు చెప్పి పదవిలోకి వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు స్థిరపడటం కోసం అవినీతి, ప్రతి జాగాలో అవినీతి తప్ప ఏదన్నా న్యాయంగా ఎక్కడైనా జరుగుతుందా? ఆఖరికి ఇందిరమ్మ ఇళ్ళకు కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే మరి పట్టుబడి జైళ్ళలోకి వెళ్తున్నారు. ఎందుకంటే కొంతమంది పిఎల్ని కూడా తీసేశారు. మీకు నిన్న మొన్న పేపర్స్లో వచ్చింది. ఏంటంటే ప్రతి దగ్గర, ఎందుకంటే ఆవు గట్టున మేస్తుంటే దూడ చేలం వేస్తుందని చెప్పేసి అది సామెతే. పైనుంచి కింద వరకు కూడా అవినీతి విలయతాండం వాడుతున్నది అనేది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేరు. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. ఎక్కడా కూడా నేను ఇల్లు కట్టుకుంటాను లేదా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటాను అనేది ఎవరికి అసలు కనీసం మనస్ఫూర్తిగా మేము ఇది సంతోషంగా ఉన్నాం, మాకు ఇల్లు వచ్చింది, మాకు రేషన్ వచ్చింది, మాకు ఇది వచ్చిందని ఏం లేదు. ఏదన్నా ఇంకా కూడా కొంచెం ఆ రేషన్ బియ్యం కానివ్వండి, కొద్దిగా ఆసరా ఎక్కడైనా మేము దొరుకుతుంది, ఆ గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ అంటే అది కేంద్ర ప్రభుత్వ సహాయం తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు చేసింది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యమే, కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చిన రాయితీనే, అది తప్ప గ్యాస్కి ఎవరు ఇచ్చారండి? ఈరోజు గ్యాస్ అన్నారు, గ్యాస్ ఉచితం అన్నారు, ఎక్కడిస్తున్నారు ఉచితం? మహిళలు అదే అంటున్నారు, బూతులు తిట్టేస్తున్నారు రేవంత్ రెడ్డిని. ఇక నువ్వు ఈ 3 సంవత్సరాలే తర్వాత, ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 25 ఏళ్ళు నేను ముఖం కూడా చూడడం పార్టీని అని చెప్పి కనీసం పార్టీ మీదే దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీల విషయంలో తీసుకుందాం మేడం. ఇందాక మీరు అన్నారు ఫ్రీ బస్సు తప్ప దేని అమలు కాలేదని చెప్పేసి కూడా అంటున్నారు. రైతు భరోసా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ
పంటకు 500 బోనస్ విషయంలో కానీ 200 యూనిట్ల కరెంటు విషయంలో కానీ రీసెంట్గా కూడా మహాలక్ష్మి పథకం కింద కొన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే గౌరవ మీ ఖమ్మం డిస్టిక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు అర్హులైన వారికి మాత్రమే దీన్ని అందిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మీరేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు, అసలు చేయట్లేదని చెప్పేసి దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు? నేను అదే కదా అన్న, ఇంటర్వ్యూ నన్ను చేసే బదులు లోకల్లో చేయండి. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు 3500 ఇచ్చారా, 50,000 ఉద్యోగాలు ఇచ్చారా, రాయితీలు ఇచ్చారా, ఉచిత గ్యాస్ ఇచ్చారా, మహిళలకి మహాలక్ష్మి పథకం కింద 3500 2500 ఇస్తానని చెప్పారు. ఏ మహిళకి ఇచ్చారు? ఒక్క మహిళకి ఇస్తే ఒట్టు. ఉద్యోగాలు అంటున్నారు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 50,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్? మైకుల మీద, స్టేజ్ల మీద వేల మంది ముందు అబద్ధాలు చెప్తుంటే గుండెలు మండిపోతున్నాయి మనుషులకి. అరే ఇంత పచ్చి అబద్ధాలా? వేదిక మీద నించొని ఒక ప్రముఖ వ్యక్తులు, మరి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు, సీఎం రేంజ్లో మనుషులు, మంత్రుల రేంజ్లో మనుషులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అంటే అది దానికి నిరూపణ లేదు. మీకు నాకు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు కదా, అక్కడ వచ్చి కూర్చునే వాళ్ళకి ఎవరికి తెలుసు? కాబట్టి ప్రతి విషయం కూడా ఈరోజు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉందండి. ఏ ఒక్క అబద్ధం చెప్పినా దానికి రిఫ్లెక్షన్ వెంటనే వస్తుంది. రైట్. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అది నిజమే అంటారా? ఖచ్చితంగా కాదండి. ఈరోజు బీజేపీ ఏదైతే రాష్ట్రానికి ఇస్తుందో అది మాత్రమే ఉంది తప్ప రాష్ట్రం తనంతట తను ఒక ఫండ్ రిలీజ్ చేసి ఏది ఇచ్చిందో చెప్పండి. ముద్రా యోజన అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి ముద్రా యోజన ద్వారా వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, చదువుకున్న పిల్లలు ఏదన్నా ఒక స్కిల్లో, ఒక కంప్యూటర్ కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, లేదా అమ్మాయిలకు రకరకాల 350 స్కిల్ డెవలప్మెంట్లు నడుస్తూ ఉన్నాయి. ఆ నడిచిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్తో మీకు విశ్వకర్మ యోజనలో 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రిలీజ్ అవుతున్నాయి. చాలామందికి అయినాయి. ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. అదే రకంగా ముద్రా యోజనలో ఇస్తున్నాం. సుకన్య యోజనలో ఆడపిల్లలకి 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకి 10 సంవత్సరాలలోపు మనం ఏదైతే ఎంత డబ్బు పెడతామో 18 ఏళ్ళకి అంతకి 3 రెట్లు ఇస్తున్నారు. అదే రకంగా ప్రతిదీ కానివ్వండి, ఒక ఇన్సూరెన్స్లు కానివ్వండి, క్రాప్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, మనిషికి ఇన్సూరెన్స్ కానివ్వండి, చనిపోతే కానివ్వండి, యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ₹2 మీకు తెలియకుండానే మీ యొక్క బ్యాంకు నుంచి కట్ అయిపోయి వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా అక్కడ 2 లక్షలు వచ్చేస్తుంది. ఆ రకంగా ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు చేస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. ఇంతకు ముందు మనం ఏదన్నా రోడ్డు మీద బయట ఊరికి వెళ్ళాలంటే అసలు ప్రజలు కదిలేవాళ్ళు కాదు. ఈరోజు బ్రహ్మాండమైన 6 లేన్స్ తయారు చేశారు. ఒక రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఎక్కడి నుంచి మనం కారు వేసుకెళ్ళినా హాయిగా మొత్తం కూడా వెళ్ళిపోవడానికి. ఇంతకుముందు ఎన్ని యాక్సిడెంట్లు, ఎంత కదా, ఎంత ఘోరమైన విషయాలు చూసేవాళ్ళం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కారు కొనుక్కుంటున్నారు, కారులో బయలుదేరి హాయిగా వెళుతున్నారు. అంటే దానికి కారణం ఒక సైడు అన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం వల్ల మొత్తం మినిమం ఏదైతే శాలరీస్ ఉంటాయో అవి బాగా పెరిగినాయి. దానివల్ల అందరికీ కూడా మినిమం 15,000 అనేది ఈరోజు మినిమం అయిపోయింది. ఇంకొకటి లగ్జరీ కాకుండా నెససరీ అయింది. ఒక టీవీ కానివ్వండి, ఒక మోటార్ వెహికల్ కానివ్వండి, ఒక ప్రతిదీ, ఒక ఫ్యాను, లైటు, కూలరు, ఇంకా కొంచెం ఉంటే ఏసీ, ఇవన్నీ కూడా లగ్జరీలు కాదు, నెసెసిటీలు అయిపోయినాయి. అంటే దానికి కారణం మన జీడిపి పెరిగింది. మన జీడిపి పెరగడం వల్ల మన ప్రజలు తన యొక్క ఆర్థిక స్వావలంబన బాగా పెంచుకున్నారు. కాబట్టి అవన్నీ కూడా ప్రతి చిన్న కుటుంబం, మీకు ఇదివరకు ఒక డ్రైవర్ కుటుంబం కానివ్వండి, ఒక అటెండర్ కుటుంబం కానివ్వండి, వాళ్ళకి ఫ్యాను తప్ప ఎప్పుడు ఒక కూలర్ కానివ్వండి, ఒక టీవీ కానివ్వండి, ఇవన్నీ ఉండేది కదా. ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్నాయి. మీకు చిన్న చిన్న ఇల్లు లేక హట్స్ వెళ్తే కూడా పైన మీకు ఇది కనబడుతుంది, మన టీవీ యాంటెన్నా. అంటే దానికి కారణం ఏంటి? అవన్నీ మనకి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అన్ని ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. సెంట్రల్ నుంచే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే సెంట్రల్ నుంచి ఇన్ని జరిగినా కూడా తెలంగాణకు ఇప్పటిదాకా ఏది కూడా బడ్జెట్ రిలీజ్ చేయలేని పక్షాన మనం చూసాం. గౌరవ నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ టైము ఆంధ్రాకు కేటాయించారు కానీ తెలంగాణకు ఇప్పటిదాకా ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు. అంటే దానికి ఏదో ఎలాంటిది ఒక జాతీయ హోదా కానీ ఏది కానీ ఇవ్వలేని పక్షాన మనం చూసాం. అంటే ఎందుకంటారు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారనా, లేకపోతే తెలంగాణకు ఇంకేది ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నా? అది చాలా అబద్ధం అండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఎవరున్నా కానీ ఆ రాష్ట్రానికి సంబంధించి రావలసిన నిధులు వస్తూనే ఉంటాయి. మీకు ఈరోజు బస్టాండ్లు కానివ్వండి,
రైల్వే స్టేషన్లు కానివ్వండి రూపు మారిపోయాయా లేదా? అది మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చక్కటి సదుపాయాలు ఇచ్చారు. మంచిగా అంటే వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు, కూర్చుంటే కూర్చుంటాం లేకపోతే లేదు అన్న ఏదైతే మైండ్ సెట్ ఉందో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏసీ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా కుర్చీల్లో కూర్చోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా బస్ స్టాండ్లలో కానీ ఎక్కడ కానీ పరిశుభ్రమైన వాతావరణంలో ఉండవాలని ఎంతో పరిశుభ్రంగా ఉంటున్నాయి. తెలంగాణలో ఈరోజు కూడా హాస్పిటల్స్ పరిస్థితి చూడండి, ఎక్కడైనా మెరుగైందా? ఆ హాస్పిటల్లో కనీసం ఏదైతే రాజశేఖర రెడ్డి పెట్టాడో ఆ యొక్క స్కీమ్ కూడా ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు అసలు లేదనే పరిస్థితి. ఆరోగ్యశ్రీ ఇవ్వడం లేదు, అది క్లోజ్ చేసాం, ఈ హాస్పిటల్కి లేదు, ఆ హాస్పిటల్కి లేదు. ఆరోగ్యశ్రీ బిల్స్ కనీసం 7-8 సంవత్సరాల నుంచే రిలీజ్ చేయలేదు, ఈ రోజు వరకు రిలీజ్ చేయలేనని హాస్పిటల్ వాళ్ళు అలో లక్షణ అని మనం బాధపడ్డం, కొంచెం మీడియాలో రావడం చూస్తూనే ఉన్నాం. ఇక ఎడ్యుకేషన్ ఒక్కటి నా ధ్యేయం అన్నారు ముఖ్యమంత్రి గారు. కనీసం ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వాటికి రావాల్సిన ఇంజనీరింగ్ కాలేజెస్కి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని సంవత్సరాలుగా బ్యాలెన్స్ ఉంది? అది చాలా పెద్ద వాళ్ళు వాటి నుంచి తెచ్చుకుంటున్నారు, కానీ మామూలు కాలేజీల వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంజనీరింగ్ కాలేజీలు మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప స్టూడెంట్స్కి సరైన విద్య కూడా అందించలేకపోతున్నారు. ఎందుకంటే కాలేజీలో ఒక లెక్చరర్ని సవిరవంగా ఎంతమంది మనకు కావాలో అంతమందిని పెట్టుకోవాలి అంటే మోయలేకపోతున్నారు భారం. మనకి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. పిల్లలందరినీ జాయిన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ కిందనే జాయిన్ చేస్తున్నారు. ఎక్కడ వస్తున్నాయండి కాలేజీలకి? మరి వాళ్ళు రెంట్ కట్టాలా, టీచర్లకు శాలరీ ఇవ్వాలా, మన వాటి మెయింటెనెన్స్ చూసుకోవాలా, కరెంట్ అని, నీళ్ళని, పిల్లలని, పుస్తకాలని ఇన్ని రకాలు చూసుకోవాలంటే మీరు కనీసం 5-6 ఏళ్ల నుంచి 7-8 ఏళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం అంతే, ఇప్పుడు అంతే. ఎడ్యుకేషన్కి ఏదండి, ఎక్కడ మీరు ఏ విలువ ఇచ్చారు? ఇక స్కూలు విషయానికి వస్తే స్కూల్ పిల్లల బట్టలు కుట్టిస్తున్నారు. ఆ కుట్టించిన బట్టలు 1 సంవత్సరం అయ్యాక రిలీజ్ చేశారు ఫండ్. అంటే గుడ్డలు ఇచ్చి పడేసి ఆ డ్వాక్రా మహిళలతోనో వాళ్ళతోనో వీళ్ళతోనో కుట్టిస్తుంటే అవి ఒక చెయ్యటు ఒక చెయ్యిటు కుడుతున్నారు. సరే ఏదో వేసుకుంటున్నారే అనుకోండి, ఆ బిల్స్ రిలీజ్ చేయడానికి 1 ఇయరా? అంటే మీరు గత సంవత్సరం కుట్టిన బట్టలకి ఈ సంవత్సరం ఇచ్చారట. వాళ్ళందరూ అలో లక్షణ నేడుస్తున్నారు. కనీసం కుట్టుకూలి ఒక జతకి 70 రూపాయలు ఇస్తున్నారంట. ఆ 70 రూపాయలు ఎక్కడ సరిపోద్దండి? ఒక ప్యాంటు షర్టు కుడితే 70 రూపాయలు ఎవడైనా ఇస్తే కుడుతున్నాడా? ఓ షర్ట్కే 500-300 తీసుకుంటున్నారు. ఓ జతకి 1000 రూపాయలు తీసుకునే టైంలో 70 రూపాయలు స్కూల్ యూనిఫామ్కి కుట్టుకూలి ఇస్తున్నారు అంటే అది ఎంత క్వాలిటీతో ఉండాలని ఇస్తున్నారు? ఈ రకంగా ప్రతి పనిని కూడా చేస్తున్నామని చెప్పడమే కానీ ఆ చేసే దాంట్లో క్వాలిటీ అనేది అసలు లేదు. చిన్న పనులు చేసినా దానిలో క్వాలిటీ లేని పనులు చేస్తున్నారు. దానివల్ల అసలు స్కూల్ విద్యార్థులు ఏ పడితే అది వేసుకొస్తున్నారు తప్ప యూనిఫామ్లు సగం లేవు. స్కూళ్ళల్లో జనమే లేరు. స్కూళ్ళల్లోకి బ్యానర్లు కట్టి రండి రండి అని ఆహ్వానిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి. ఎందుకండి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు విద్యా విధానాన్ని బాగుపరచండి. ఒక స్కూల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి చూడండి. చెట్టు కింద స్కూళ్ళు, కారిపోయే స్కూళ్ళు, రంగులు లేని స్కూళ్ళు ఇవన్నా మనం కనీసం మన భారతదేశం యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి. మన దగ్గర ఉన్న మన స్ట్రెంగ్త్ అంతా మన యువత. ఎప్పుడైతే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో, గ్రామాల్లో పిల్లలు బాగా చదువుకుంటారో అప్పుడు మాత్రమే గ్రామంలో ఉండడానికి ప్రజలు ఇష్టపడతారు. లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని అందరూ పట్టణాలకు వచ్చేస్తున్నారు. పట్టణాలకు వచ్చి వాళ్ళ స్కూళ్ళల్లో పెట్టి వాళ్ళ కాయ కష్టాన్ని అందరిళ్లలో పనిచేసో అది చేసో ఇది చేసో మొత్తానికి పట్టణంలో ఉన్న ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించుకోవాలండి? ఒక పేద కుటుంబం, ఒక రైతు కుటుంబం, రైతు తన పని మానేసి ఎందుకు వస్తున్నాడు? కాబట్టి నేను ఇదంతా ముందు సరిచూసుకోండి. గత ప్రభుత్వం చేసిన అడ్డదిడ్డమైన పనులే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎంతసేపు ఎందుకండి మొన్న అంత పెద్ద ఎత్తున మిస్ వరల్డ్ చేశారు. మనకు అవసరమా? ఎవరికి కావాలండి మిస్ వరల్డ్? మనం 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతమంది చూసారండి ఆ మిస్ వరల్డ్ని? ఆ మిస్ వరల్డ్ వస్తే కాళ్ళు కడిగిచ్చి నెత్తిన చల్లారు. ఏంటండి మనకి? ఏంటి కర్మ? అమ్మాయిలకి ఏదైతే సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీ ఇప్పించండి, చదువు చెప్పించండి. వాళ్ళకి కావాల్సిన ఇంట్లో ఉన్న గృహిణికి కూడా ఈరోజు మా టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు ఇస్తున్నాం. అందులో ఒక అమ్మాయి 60 రోజుల్లో అన్ని రకాలు నేర్చుకుంటుంది.
నేర్చుకున్నప్పుడు ఇంట్లో కూర్చునైనా ఉద్యోగానికి వెళ్ళినా మినిమం 15,000 సంపాదిస్తుంది. ఒక 2 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే, చక్కటి ట్రైనింగ్ తీసుకున్నారు, ఒక బ్లౌజ్ కుట్టుకుంటే 300 నుంచి 500 వస్తాయి. కనీసం రోజు కుట్టుకుంటే 15,000 వస్తాయి. లేదు 3-4 కలిసి ఒక టైలరింగ్ క్లాస్ యూనిట్ పెట్టుకున్నా చక్కగా సంపాదిస్తారు. లేదు ఏ గార్మెంట్ ఇండస్ట్రీకి వెళ్ళినా వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి 15,000 జీతం వస్తుంది. ఓకే, రైట్ మేడం. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థలు నిర్వహించే నేపథ్యంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే గౌరవ కేసీఆర్ గారు 39 సంథింగ్ ఏదో ఇస్తే ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీలకు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్తాము అని చెప్పేసి అన్నారు. అసెంబ్లీలో కూడా దానికి తీర్మానం అనేది జరిగింది. సెంట్రల్ నుంచి ఒక నివేదిక అనేది రావాలి, కానీ ఎందుకు దాన్ని ఇంకా ఇవ్వలేకపోతున్నారు? అంటే తెలంగాణలో బీసీలు తక్కువ ఉన్నారనా ఎక్కువ ఉన్నారనా? మీరు ఇలాంటి నివేదిక ఇప్పటిదాకా ఇప్పుడు వీరు చేసిన పరిపాలన వల్ల స్థానిక సంస్థల్లో కానీ, సిటీలో కానీ, సర్పంచ్లు కానీ, లేకపోతే మన కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్ కానీ ఏవి పెట్టినా అట్టర్ ఫ్లాప్ అవుతారని పూర్తిగా తెలుసు. ఇంటెలిజెన్స్ నివేదిక ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా ఏదో ఒక అస్త్రం ఉపయోగించాలి, రాజకీయంగా ఒక అస్త్రం. ఎందుకంటే ఒక 300 అబద్ధాలు, 6 గ్యారంటీలు, 6 అబద్ధాలు పెద్దవి, ఇంకో 300 చిన్నవి, ఇవన్నీ చెప్పి మొత్తానికి పదవులోకి వచ్చారు. ప్రభుత్వంలో ఈరోజు ఎవరైనా సరే ఇంతవరకులాగా చెప్తే నమ్మేంత పరిస్థితి లేదు. గతహ ఈరోజు చిన్న పిల్లోడు కూడా మీడియాలో, మన సోషల్ మీడియాలో చూసి ఏంటి అన్నది తెలుసుకుంటున్నాడు. కనీసం ఒక 3-4 క్లాసుల నుంచే వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు. ఏదడిగినా గూగుల్ చేస్తారు, చెప్పేస్తారు. ఈ రకమైన పరిస్థితిలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది తప్పు, అది రాదు కూడా. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక వేస్తున్నారు, ఏదో పాచిక అస్త్రం వేస్తున్నారు. ఆయనకు తెలుసు 285A ప్రకారం అది ఒక జీవో తీసుకొచ్చిన 9వ షెడ్యూల్లో కేంద్రంలో రాజ్యాంగంలో అది ఎంటర్ కాకుండా అది ఫలితం రాదు. అది ఎప్పటికవుతుంది? ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్స్లో అయితే వచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ రాదు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆయన అనౌన్స్ చేశారు, ఏదో ఇంకా మీటింగులు పెట్టుకోవాలి, దాన్ని సవరించాలి, సవరించిందంతా వెళ్ళాలి, వెళ్ళాక అక్కడ మొత్తం కూడా బిల్లు పాస్ అవ్వాలి, రాజ్యాంగంలో రావాలి, అప్పుడు కానీ ఆ బీసీ సవరణ అనేది రాదు. దానికి కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తానని చెప్పినా దానికి ఎన్ని రకమైన కోర్టులో ఆటంకాలు ఎదురవుతాయి, ఎవ్వరు ఊరుకోరు. దీనికి కూడా ఇప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎంతమందికో ఎన్ని రకాల ఆశలు ఉంటాయి. ఓసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి కూడా మీరు మా పర్సంటేజీలు చెప్పండి, మాకేమిస్తారో మాకు కూడా చెప్పండి. చెప్పాక మీరు 42 ఇవ్వండి, 52 ఇవ్వండి, అది వేరే సంగతి అంటారు. ఊరికే ఉన్నట్టుండి బీసీ ఓట్లు దండుకోవాలి, మైనార్టీ ఓట్లు దండుకోవాలి, ఇలాంటి వాటి కోసం రకరకాల ప్రాజెక్టులు, రకరకాల పథకాలు, రకరకాల ఏమంటారు గాలాలు వేస్తున్నారు. కానీ అది అవ్వదు. ఎవరైనా సరే ఇది తెలుసుకుంటున్నారు, బీసీలు కూడా తెలుసుకుంటున్నారు, పేపర్లో కూడా వస్తున్నాయి, న్యూస్లో కూడా వస్తున్నాయి. ఆయన అనౌన్స్ చేసినంత మాత్రాన ఇక్కడ రాదు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయం, అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అత్యధిక లీడ్తో వస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ అనేది కూడా ఇప్పటిదాకా ఒక నివేదిక లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేమే అధికారంలో, స్థానిక సంస్థలు కూడా ఇప్పుడు పెట్టినా కూడా మేమే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమి ఇచ్చారండి? బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? 10 సంవత్సరాల సమయం ఇచ్చారు. కేసీఆర్కి 10 సంవత్సరాల సమయం ఇచ్చారు. 10 సంవత్సరాల్లో కనీసం ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 మందికి ఇవ్వలేకపోయాడు. ఇల్లు కట్టించానని చెప్పి అవి స్లాబులు కూలిపోయే వరకు కూడా కూర్చున్నాడు. ధైర్యం చేసి కట్టించిన ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదు. అంటే 10 మందికి ఇస్తే 100 మంది నెగిటివ్ అవుతారన్న భయంతో, ఎవరికి ఎక్కడ ఇల్లు అన్న భయంతో అదొక రకమైన అబద్ధం ప్రచారం, ఇదో రకమైన అబద్ధ ప్రచారం. మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా కూడా రేవంత్ రెడ్డి ఇస్తూ ఉన్నాడు. అంతే తప్ప ప్రజలకు అన్నీ తెలుసండి. మీరు జగన్ని చూశారు, అక్కడ పరిపాలన చూశారు, అక్కడ విధానాలు చూశారు, అక్కడ ఎన్ని ఇచ్చినా సరే మళ్ళా ఏం చేశారు? తెలుగుదేశానికి ఓటేసి తెలుగుదేశాన్ని కూర్చోబెట్టారు. ఎందుకు? తెలుగుదేశం తన తప్పు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే పొత్తు పెట్టుకున్నా సరే, ఏదైతే న్యాయబద్ధంగా, ఎక్కడైతే మనం ప్రజలకి న్యాయంగా
చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం అన్నట్టుగా ఉండాలి. ఊరికే మాటల రూపంలో ప్రజలకి మోసం చేసేసి అబద్ధాలు చెప్పేసి ఎన్ని రోజులో గడవదు. ప్రజలు మొన్న పాపం 10 సంవత్సరాల తర్వాత ఏదో కాంగ్రెస్ వచ్చింది, అంతకుముందు ఇందిరమ్మ ఏదో ఇల్లు ఇచ్చింది అన్నారు. రాజీవ్ స్వగృహ గురించి మీకు బాగా తెలుసు. ఇప్పటికీ కూడా ఖమ్మంలో కొన్ని వేల అపార్ట్మెంట్లు వేల కట్టేసి అలా ఉండిపోయినాయి. కూకట్పల్లిలో కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరి అవన్నీ ఏంటండి, దాన్ని రిపేర్ చేయించి దాన్ని ఏదన్నా చేసి దాన్ని ఒక కొలిక్కి తెచ్చి దానికి ఎవరికైనా ఇస్తేనన్నా నివాసయోగంగా ఉంటాయి. ఎంతమంది ఇల్లు లేక బాధపడుతున్నారు. కనీసం చిన్నదో పెద్దదో మీరు ఇవ్వండి. నేను 2 బెడ్రూమ్లు ఇస్తా, మీ అల్లుడు కోటి, అత్త కోటి, మామ కోటి అని ఏదేదో చెప్తే అర్థమైపోయిందండి అందరికీ. రెండోసారి బాబు నన్ను రెండోసారి చంటి బిడ్డని, 5 ఏళ్ల చంటి బిడ్డని నన్ను రెండోసారి ఎన్నుకోండి అంటే ప్రజలు నమ్మారు. కానీ ఇక నమ్మరు, ఇక జీవితంలో నమ్మరు. స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కానీ కేసీఆర్ని నమ్మే పరిస్థితే లేదు. ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినప్పుడే ఆయన పని అయిపోయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ చేశాడో అప్పుడు పని అయిపోయింది. ఎందుకంటే నువ్వు తెలంగాణ గురించి అని వచ్చి భారతదేశానికే గాలం వేసి ఇక్కడున్న డబ్బులన్నీ ఎక్కడెక్కడో పంచిపెడతానంటే ఎవరు ఒప్పుకుంటారండి? అది అందరికీ తెలిసిన విషయం. అంటే నువ్వు వేల కోట్ల రూపాయలు దోచేసుకొని ఇక్కడ కొడుకుని సీఎం చేసి నేను పీఎం అవుతానని చెప్పి బయలుదేరాడు. అంటే మా డబ్బులన్నీ క్షౌరం చేసి నువ్వు ఎంజాయ్ చేసి నువ్వు ఇంకా పెద్ద పదవుల్లో ఉంటావా? మాకేవి ఉద్యోగాలు, మాకేవి ఇళ్ళు, మాకేది భరోసా, మాకేం చేస్తున్నావు? మేం కదా ఇచ్చేది. మాకు రోడ్లే, మాకు ఇల్లు కట్టించు, మాకు కనీసం మేమందరం హాయిగా ఉన్నప్పుడు నువ్వేం చేసుకున్నా పర్వాలేదు. మమ్మల్ని అలోలక్షణ నుంచి మీరు వెళ్ళి భారతదేశంలో పాగా వేయాలంటే అది అయ్యే పరిస్థితి కాదని చక్కగా గుణపాఠం చెప్పారు. ఈరోజు స్థానిక సంస్థల్లో ఖమ్మం కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వచ్చే పరిస్థితి అయితే లేదు. నెక్స్ట్ రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, స్థానిక సంస్థలే కానివ్వండి, లేదంటే రాబోయే ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. ఏదైతే మేము చెప్తున్నామో అదే చేస్తాము. ప్రతి విషయాన్ని అబద్ధం చెప్పేసి అన్యాయం చెప్పేసి ఈరోజు యువత అంతా కూడా మోడీ గారినే ఉన్నారు. మోడీ గారు 75 ఏళ్ల మనిషి అయినా ప్రతి యువకుడు కూడా ఆయనలాగా ఆదర్శంగా ఉండాలని చూస్తారు. అంటే ప్రజలకు మనం ఏమిస్తున్నాం? ఒక ఇది ఇవ్వాలి. ఏంటి, ఏదైతే మనం ప్రజలకు ఒక మార్గదర్శనం చూపిస్తున్నామో అది చక్కగా పిల్లలందరూ నేర్చుకొని ఒక న్యాయబద్ధంగా ఒక సత్య మార్గంలో నడిచేటట్టు ఉండాలి తప్ప మనం ఏదో అవకతవకలు చేసి మళ్ళీ వాళ్ళు కూడా అదే రకంగా తయారవ్వడం అనేది చాలా దుర్భరమైన పరిస్థితి. భారతదేశాన్నే పాడు చేసేస్తుంది. ఒక పిల్లవాడికి ఈరోజు మీరు చాక్లెట్ తినమని ఇస్తే ఆ రేపర్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాడండి. అది ఎక్కడ పడితే అక్కడ వేయడు. ఎందుకు? ఆ పిల్లవాడికి ఆ మోడీ గారు చెప్పే ప్రతి ఒక్కటి కూడా అలా అర్థమై, పెద్దలు చెప్పిన చిన్నలు చెప్పిన అర్థమై, మనం కారులో కానీ బయట కానీ ఎక్కడ వేయకూడదు, మనం చాక్లెట్ తింటే దాన్ని కవర్లోనే వేయాలి లేదా డస్ట్బిన్లోనే వేయాలి అని నేర్చుకున్నారు. ఆ రకంగా మంచి మార్గాన్ని సూచించాలి తప్ప ఈ చెడు మార్గాలను సూచించడం, అబద్ధాలు చెప్పడం నేర్పించడం, అన్యాయం చేయడం ఇవన్నీ కూడా ఒక నాయకులకు మంచి లక్షణాలు కావు. రైట్. ఖమ్మం డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడదాం. అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్లో ప్రజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామనే ఆకాంక్షతో అదొక నివేదికతో ముందుకొచ్చారు. ఎలా ఉంది అంటారంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుస్తుందా, లేకపోతే ఎక్కడేసిన గొంగడ అలాగే ఉందని చెప్పేసి కూడా అంటున్నా. ఎలా చూడొచ్చు? మేము ఒక ఖమ్మం గురించినే మాట్లాడాలంటే ఖమ్మంలో ఈ రోజుకి మున్నేరు వాగు పొంగితే ఊర్లో సగం మంది మునిగిపోతారు. ఆ రోజు పర్మిషన్లు ఇచ్చారో ఏం చేశారో, వాగు ముందు కొన్ని వందల ఇళ్ళు కట్టారు, వేల ఇళ్ళు మునిగిపోతున్నాయి, మొత్తం మునిగిపోతున్నాయి. కానీ సరే ఈ వానాకాలం 2-3 నెలలు ఎట్లో కష్టపడదాం, తర్వాత ఇల్లు లేదు కదా అని చెప్పి పాపం ప్రజలందరూ అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే వేరే ఇక లేదు, మనకి చెప్పటం లేదు. ఆ మున్నేరు వాక్కి మేమంతా అడ్డు కట్టేస్తాము, అవి కట్టిస్తాం ఇవి కట్టిస్తాం అన్నారు. 2 ఏళ్ళు గడిచిపోయాయి, 3వ సంవత్సరంలో కూడా నడుస్తున్నారు. ఇంతవరకు దాన్ని కట్టడి చేసిన ఇది లేదు, మళ్ళీ కూడా లోపలికి వస్తున్నాయి నీళ్ళు. మీకు ఖమ్మంలో యువత ఒక ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా మీకు మిర్చి పండుతుంది, పత్తి పండుతుంది, అనేక రకాలైన క్రాప్స్ బాగున్నాయి. కనీసం ఏదన్నా ఒక మంచి పరిశ్రమ వచ్చిందా అక్కడ? ఒక్క పరిశ్రమ లేదు. ఒకళ్ళు ఏదన్నా వెళ్ళి నాకు కనీసం ఉద్యోగం వచ్చే వరకు నేను కనీసం టెంపరీగా అన్న ఒక దగ్గర చేసుకోవాలి అని అంటే ఒక్క పరిశ్రమ అనేది ఖమ్మం జిల్లాలో లేదు. ఏ పరిశ్రమ అయినా మీరు నెలకొల్పండి, మీరు కనీసం శంకుస్థాపన చేయండి.
మీరు ఖమ్మం జిల్లాని అభివృద్ధి చెందాలి అని పెద్ద పెద్ద నాయకులు చెప్పినప్పుడు ఖమ్మం జిల్లాలో ఏ పరిశ్రమ నడుస్తుంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, మహిళలకు ఏం ఉపాధి దొరుకుతుంది, పురుషులకు ఏం ఉపాధి దొరుకుతుంది, విద్యార్థులకు ఏం ఉపాధి దొరుకుతుంది, ఎవరికేం దొరుకుతుందండి ఖమ్మం జిల్లాలో? వాళ్ళంతటి వాళ్ళు మీకు హైదరాబాద్లో చూస్తే ప్రతి చోట ఖమ్మం వీళ్ళే ఉంటారు, యువత కానీ యువతులు కానీ ఉద్యోగాలతో. లోకల్లో దొరికితే ఎందుకు కూరుకుంటారు? ఖమ్మంలో తండాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పాపం అసలు ఏ రకంగా కూడా హ్యాపీగా లేరు, వాళ్ళకి జీవనోపాధే లేదు. మేము వెళ్ళి చెప్పులు పంచి పెడితే తండోపతండాలుగా వచ్చి చెప్పులు కూడా లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. కనీసం పాపం వాళ్ళు పొలం పనులకు కానీ ఏదన్నా వెళితే చెప్పులు లేని వాళ్ళ బాధను చూసి నేను చెప్పులు కొనిచ్చాను, చాలామందికి 100 మందికి కొనిచ్చాను. ప్రతి తండాలో వెళ్ళి చెప్పులు ముందు చెప్పులు వేసుకోండి అమ్మా, అసలు ఆ కాళ్ళకి చెప్పులు లేకుండా మీరు ఎలా నడుస్తున్నారు అని. అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది మన ఖమ్మం జిల్లా. చెప్పడానికి పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు కానీ అక్కడ ఎవ్వరికి ఏమీ ఒరిగింది లేదు. రైట్, కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుదాం మేడం. తెలంగాణలో కొంతమంది ముఖ్య నేతల గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రజెంట్గా మీ ప్రాతినిధ్యం వహిస్తున్న బట్టి విక్రమార్క గారి గురించి మీరేం చెప్తారు? బట్టి గారి గురించి ఏం చెప్తాం, కాంగ్రెస్ వాళ్ళని అడిగితే చెప్తారేమో, మేమైతే ఏం చెప్పలేము. ఎందుకంటే అక్కడ పరిపాలన అనేది బాగలేదన్న టాక్ తప్ప 3 ప్రముఖ వ్యక్తులున్న ఆ జిల్లా ఏ రకంగా కూడా అభివృద్ధి చెందలేదు అన్న మాట తప్ప మేము అంతకన్నా ఏం చెప్పలేము. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి అసలు నో రెస్పాన్స్. ఎందుకంటే ఇలాంటివి నేను నమ్మను, వీళ్ళు ఇది చేశారా వాళ్ళు అది చేశారా అని. వాళ్ళు ఏమి చేయందే నేనేం చెప్పను. నాకు ఎక్కడైనా నేను ఖమ్మం జిల్లాకి వెళ్ళినప్పుడు నాకు కనబడాలి అభివృద్ధి. ఓ నాకు 3 మినిస్టర్లు ఉన్నారు మా జిల్లాలో, ఈ అభివృద్ధి ఉంది అని. ఏమి కనబడినప్పుడు మీరు ఎవరి గురించి అడిగినా నేనేం చెప్పలేను. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి? రేవంత్ రెడ్డి గారు మాటల వీరుడు, అందరినీ మైమర్పింపజేసి ఆయన రకరకాల వాగ్దానాలు మాత్రం రాజశేఖర రెడ్డి అన్న కాపీగా వల్లిస్తున్నారు. అవి కాకపోతే మనకి ప్రయోగాత్మకంగా ముందుకు రావటం లేదు. కేటీఆర్ గారి గురించి? ఆయన అంతే, ఆయన కానీ కొంచెమైనా లోకల్లో ఐటీని వీటిని వదిలేసి గ్రామాలు పరిస్థితి ఇళ్ళు అవంటి చూసుంటే ఈరోజు 3వ కూర్చునేవారు. కానీ ఆయన కూడా ఒక పందాలో నడిచాడు తప్ప ఒక గ్రామీణ పరిస్థితిని, ఎప్పుడైతే గ్రామాలు మనకి వెన్నెముకలు, గ్రామాలని రైతుల్ని ఎప్పుడైతే మనం ఆదుకుంటామో అప్పుడు మాత్రమే మనకి స్వరాజ్యం బాగుంటుంది. రైతే రాజు అవ్వాలి. రైతు లేనిదే మనం ఏం ఉండలేము. మనం బంగారం తినలేము, గాలి పీల్చాలి, రైతు ఇచ్చిన అన్నం తినాలి. ఆ 2 లేకుండా ఏం చేయలేదు. రైతులకు మోసం చేసి మాత్రం ఏ ప్రభుత్వం రాదు. ఈరోజు రైతు కొడుకు, ఏ రైతు కొడుకు కూడా నేను అక్కడ చేస్తాను వ్యవసాయం చేస్తాను అనట్లేదు. యాక్చువల్గా నాకు ఎక్కడ బాధ అవుతుందంటే, మనకి ఒక మొబైల్ ఉంది, ఇది ప్రతి చోట ఉంటుంది. రైతు అక్కడున్నా అలానే ఉంటాడు, ఇక్కడున్నా అలానే ఉంటాడు. రైతు కొడుకు వ్యవసాయం చేసినా అదే కష్టంతో ఉంటాడు, ఇక్కడున్నా అదే కష్టంతో. ఎప్పుడు ఆయనకి వచ్చే ఆ నెల ఆర్థిక స్వావలంబన అనేది రావడం. గ్రామంలో ఉన్న చదువు బాగుండాలి, గ్రామంలో ఉన్న వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. గ్రామంలో ఉండి రైతు కూడా సిటీలో ప్రతి మనిషి ఎలా బతుకుతున్నాడో దానికన్నా దర్జాగా బతకాలి. అప్పుడు మాత్రమే గ్రామాలు బాగుంటాయి. ఎప్పుడైతే గ్రామం వికాసం అవుతుందో అప్పుడు మాత్రమే రాష్ట్రం కానీ దేశం కానీ పరిపుష్టిత అవుతుంది. కాబట్టి ఈ రకంగా కేటీఆర్ కూడా ఐటీ సైడ్ ఉండి ఐటీ సైడ్ మోసి దాన్నంతా ఒక మినీ అమెరికా చేశారు కానీ గ్రామాన్ని మర్చిపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా సరే గ్రామీణ ప్రజలు నమ్మటం లేదు. అది కవిత గారి గురించి ఏం చెప్తారు మీరు చెప్పాలనుకుంటే? కవిత ఆవేశం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఇంత మంచి స్థితిలో, అంత మంచి నాన్న, అలాంటి అవకాశం అంతా ఉంచుకొని ఒక చిన్న మన స్కీమ్లో స్కామ్ అయ్యి అలా జైలుకి వెళ్ళడం దురదృష్టకరం. ఒక మహిళ గురించి నేను నిజంగా బాధపడతాను. నాకు కవిత గారి గురించి బాధ ఎక్కడ ఉంటుందంటే, ఆవిడ ఎడ్యుకేషనిస్టు, మంచి మనస్తత్వం ఉన్న ఆవిడ, అన్ని రకాలు బాగున్నాయి. కానీ ఎవరు ఆవిడని ఒక రాంగ్ రూట్లో తీసుకెళ్లారో దానివల్ల ఆవిడ లైఫే టర్న్ అయిపోయింది అని నేను నిజంగానే బాధపడతాను. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఒక కేటీఆరే కాదు, కవిత కూడా రావాలి పాలిటిక్స్లోకి. ఇద్దరు సమానంగానే ముందుకు వెళ్ళాలి. ఆ రకంగానే నేను కూడా అనుకున్నాను. ఒక కూతుర్ని కింద పెట్టేసి కొడుకునొక్కటే పైన పెట్టడం నేను ఒప్పుకోను. ఒక మహిళగా ప్రతి మహిళ కేపబిలిటీ కెపాసిటీ ఉన్న మహిళలు, ఆవిడ కూడా కేపబిలిటీ కెపాసిటీ ఉన్నాయి. కానీ దురదృష్టం ఆవిడకి అలా అయిపోయింది కాబట్టి అది ఇంకా మచ్చ మళ్ళీ పోయి ముందుకు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. అది తనని కడుక్కోవాలి బాగా, అది కూడా చాలా టైం పడుతుంది.
కాబట్టి ఇంకా ఆవిడది ఇప్పుడప్పుడే రాజకీయంగా ఏమీ ఎదుగుదల ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్. చివరిగా మేడం, మీరు ఒక బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, అంటే సీనియర్ నాయకురాలుగా ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రజల కష్టాన్ని ఏదైనా ఉంటే ఉప్పల శారద గారు అక్కడ ఉంటారు అని చెప్పేసి కూడా జనాల్లో వినిపిస్తున్న వార్త. సో మీరు మీ పరంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి మీరేం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు న్యాయంగా మీరు ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో మీరు తలకుందులు తపస్సు చేసైనా 6 గ్యారంటీలు ఇవ్వండి, లేదంటే ఇవ్వలేనని చెప్పి మన మీడియా ముఖంగా అందరికీ క్షమాపణ చెప్పండి. అంతేగాని ఇంకా కూడా మాయమాటలు చెప్పి ఇంకా కూడా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టల్ని దిగజార్చకండి అని చెప్తాను. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఈ రకంగా మాటలు చెప్పి మీరు ముందుకు వచ్చారు. రేపొద్దున మేమేదన్నా చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఈ పొలిటికల్ నాయకులందరూ ఇలాంటి వాళ్ళే, మేము వచ్చినప్పుడు మాటలు చెప్తారు తర్వాత మారిపోతారు అన్న విషయాన్ని ఇలాంటి వాళ్ళ ద్వారా అది నిరూపణ జరుగుతోంది. అందరినీ ఒక తాటకేసి కట్టలేం. కానీ నేను చెప్పేది ఏంటంటే అందులో మంచి వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది మీ బాధ్యత. మీరు చెప్పినట్టు చేయండి. మీరు బీసీలకి 42% ఇస్తాను అనే నినాదాల కన్నా మీరు ఇచ్చిన 6 గ్యారంటీల ముందు నెరవేర్చండి. మీరు అది నెరవేరిస్తే అందరూ సంతోషపడతారు. ఆ తర్వాత మీరు ఏది చేసినా అది మాకు అడిషనల్ అడ్వాంటేజ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూశారు కదా, మరిన్ని ఉప్పల శారద గారు అంటున్న విషయం ఏంటంటే స్థానిక సంస్థల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో కూడా గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో కూడా ముందుంటుందని చెప్పేసి కూడా ఉప్పల శారద గారు అంటున్నారు. చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీయా, బీఆర్ఎస్ఆ, లేకపోతే కాంగ్రెసా ఎవరు విన్ అయ్యే దాన్ని బట్టి మీకు మరిన్ని అప్డేట్స్ ఇస్తున్నాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.